ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 3వ అధ్యాయము. ముందుగా కార్తీక మాసంలో 3వ రోజు చేయవలసిన విధులు. 3వ రోజు శుద్ధ తదియ త్రిలోచన గౌరీ వ్రతము చేయవలెను. వ్రతం చేయలేని వారు పార్వతీదేవికి కుంకుమార్చన చేయుట మంచిది. పులుపు పదార్థములను తినరాదు. ఈరోజు ఉప్పును దానం ఇవ్వాలి. 3వ రోజు చేయవలసిన పారాయణము. కార్తీక మాస స్నాన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో చేసే స్నాన దానముల వలన విశేష పుణ్యం లభిస్తుంది. సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మరణము తర్వాత శివ సాన్నిధ్యమును చేరుదురు. కాని కొంతమంది భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానము చెయ్యక అవినీతి పరులై భ్రష్టులై తిరిగి అనేక జన్మలు చండాలురై పుట్టి చివరకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లి మరియు బ్రహ్మరాక్షసులుగా పుడతారు. దీనిని గురించి ఒక ప్రాచీన కథ చెప్పెదను, శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పాడు. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఆంధ్రదేశమునందలి దక్షిణ ప్రాంతమున ఒక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు, భూతదయ, పరోపకార బుద్ధి అగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయవలనని కోరికతో బయలుదేరి చివరకు గోదావరి తీరానికి చేరుకున్నాడు. ఆ తీర్థ సమీపమున ఒక మర్రి చెట్టు ఉన్నది. ఆ చెట్టు పైన భయంకర ముఖములతో, పొడుగాటి జుట్టుతో, నల్లని తాడి చెట్టులాగా బాణ పొట్టతోనూ చూసేవారికి అతి భయంకరంగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిన వెళ్లే బాటసారులను పట్టి భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితంగా చేసేవారు. తీర్థయాత్రకై బయలుదేరి గోదావరి పుణ్యక్షేత్రమునకు వస్తున్న విప్రుడు ఆ వృక్షము వద్దకు రాగా బ్రహ్మరాక్షసులు క్రిందికి దిగి అతన్ని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుతూ ఏమీయూ తోచక నారాయణ స్తోత్రం పెద్దగా పఠిస్తూ, ప్రభో ఆర్తత్రాణ పరాయణ, అనాథ రక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి, మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధంగానే ఈ విశాసముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకనగా ఆ మాటలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగినది. మీ రాక వల్ల మేము ధన్యులమయ్యాము, మమ్ము రక్షింపుమని ప్రాధేయపడ్డారు. వారి మాటలు విన్న విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఎవరయ్యా మీరు? మీకు ఈ రాక్షస రూపం ఎందువలన కలిగినది? మీ పూర్వజన్మ చరిత్ర ఏమిటి అని అడిగాడు. విప్రోత్తమ, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. అందులో ఒక రాక్షసుడు తన వృత్తాంతము ఇలా చెప్పాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను ద్రావిడ దేశ బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వముతో న్యాయాన్యాయ విచక్షణమాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనాన్ని వసూలు చేసి దుర్వ్యసనాలతో భార్య బిడ్డలను సుఖపెట్టక, పండితులను అవమానపరుస్తూ దాన ధర్మాలు చేయక, ఏనాడైనా ఒక బ్రాహ్మణుడికి పీడికడన్నం కూడా పెట్టక పాపాలను మూటగట్టుకున్నాను. ఆ విధంగా నేను చనిపోయిన తర్వాత బ్రాహ్మణ ధనం అపహరించిన పాపానికి రౌరవాది నరకాలు అనుభవించి తర్వాత భూలోకంలో చాలా నీచ జన్మలెత్తి చివరకు బ్రహ్మరాక్షసునిగా పుట్టాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపంతో నరభక్షణము చేయుచున్నాను. కావున ఓ విప్రోత్తమ, నన్ను ఈ రాక్షస రూపం నుండి రక్షించవలసినదిగా మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పి వేడుకున్నాడు. ఇక 2వ రాక్షసుడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించాను. నేను ఎట్టి దానధర్మములు చేయక నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను. నేను మరణించిన తర్వాత నరకకూపంతో నానా యాతనలు పడి భూలోకంలో ఈ బ్రహ్మరాక్షసిగా జన్మించాను. నన్ను ఈ పాప పంకిలము నుండి రక్షింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి వేడుకొన్నాడు. 3వ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పాడు. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉన్నాను.
స్నాన సంధ్యాలు విడిచిపెట్టి కర్మ చండాలుడునై భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తకు ఇచ్చేవాడిని. మద్యమును మాంసము తినుచు పాపకర్యములు ఎన్నో చేశాను. నా మరణము తర్వాత నరక బాధలు అనుభవించి ఎన్నో జన్మలెత్తి చివరకు ఈ రాక్షస జన్మతో ఈ చెట్టును ఆశ్రయించి ఉంటున్నాను. ఓ విప్రోత్తమ, నన్ను కూడా పాప విముక్తిని చేయుము అని ప్రార్థించాడు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడుగా ఆ బ్రాహ్మణుడు 3 పిశాచముల ప్రార్థనను ఆలకించి వారితో, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి, మీకు విముక్తిని కలిగించెదను అని వారిని ఓదార్చి తనతో తీసుకొని పోయి ఆ ముగ్గురిని విముక్తి సంకల్పం చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానం చేసి వారి చేత చేయించి స్నాన పుణ్య ఫలమును 3 బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళారు. కనుక జనక మహారాజా, కార్తీక మాసములో నదీ స్నానము చేసిన ఫలితం ఎంత గొప్పదో, కనుక కార్తీక మాస స్నాన ఫలం వలన హరిహరాదులు సంతృప్తి పొంది సకల ఐశ్వర్యములు కలుగజేస్తారు. కనుక స్త్రీ పురుషులందరూ కూడా కార్తీక మాసంలో పుణ్య నదీ స్నానం తప్పక చేయాలి. స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందలి 3వ అధ్యాయము 3వ రోజు పారాయణము పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ఒక్క మొక్క అయినా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.